కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని మొత్తం 54 సంవత్సరాలు పాలించింది. అందులో 1947 నుంచి 1977 వరకు వరుసగా 30 సంవత్సరాలు కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉంది. కానీ కేవలం వరుసగా 11 సంవత్సరాలుగా పాలిస్తున్న బీజేపీపై మాత్రం ఎలక్షన్ కమిషన్ తో కలిసి ఓట్లను దొంగలించిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలుంటే వాటిని సరిచేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే. ప్రతి ఎన్నికకు ముందు ఎలక్షన్ కమిషన్ ఫైనల్ ఓటర్ల జాబితాను పబ్లిక్ డొమైన్ లో ఉంచుతుంది. అభ్యర్థులకి అవసరమైతే తమ నియోజకవర్గ ఓటర్ల జాబితాను సాఫ్ట్ కాపీగా లేదా ప్రింటెడ్ కాపీగా కూడా ఈసీ అందిస్తుంది. ఓటర్ల జాబితా పబ్లిక్ డొమైన్ లో విడుదలైన తర్వాత అభ్యర్థులకి 30 రోజుల వ్యవధిలో ఫేక్ లేదా డూప్లికేట్ ఓట్లపై అభ్యంతరాలు తెలపొచ్చు. ఈసీ వాటిని పరిశీలించి తుది జాబితా రూపొందిస్తుంది. తుది ఓటర్ల జాబితాని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా అభ్యర్థులదే. ఎన్నికల ఫలితాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎంత బలమైన అభ్యర్థి ఉన్నా ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈటెల రాజేందర్ గారు 2009 నుంచి 2021 వరకు హుజూరాబాద్ లో గెలుస్తూ వచ్చారు. 2021 బై ఎలక్షన్ లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ 2023లో ఇదే ఈటెల రాజేందర్ గారు పాడి కౌశిక్ చేతిలో భారీ ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 2019లో వైఎస్ఆర్ సిపి 175 స్థానాల్లో 151 గెలిచి టీడీపీకి చెక్కు పెట్టింది. టీడీపీ కేవలం 23 స్థానాల్లోనే గెలిచింది. అదే వైఎస్ఆర్ సిపి పార్టీ 2024లో ఘోరంగా ఓడిపోవడం ఈ దేశ ప్రజాస్వామ్య మార్పునికి ప్రతీకగా నిలుస్తుంది. ఇదే 2018లో జనసేన పార్టీ 175 సీట్లకు గాను 137 స్థానాల్లో పోటీ చేసి కేవలం 1 సీటే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. 2021లో పశ్చిమ బెంగాల్లో అధికారం సాధించిన టీఎంసీ నేత మమతా బెనర్జీ నందిగ్రామ్లో ఓడిపోవడం అనేది చాలా షాకింగ్. మరి ఇప్పుడు ఈ ఫలితాలన్నింటినీ చూస్తుంటే ఇది ఓట్ల దొంగతనమా లేక ప్రజాస్వామ్య గెలుపు అనుకోవాలా? ఈ దేశంలో ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, కేసీఆర్ వంటి ఎందరో ప్రముఖ నేతలు ఎన్నికల్లో ఓడిపోయారు. చివరికి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ గారు కూడా 2019లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ గెలవాలి. అంతేగాని గెలిచిన వారిపై ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతలుగా పుతిన్, జిన్పింగ్, మోడీ గారు నిలుస్తారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. రష్యా పేరుకే ప్రజాస్వామ్య దేశం అయినా ఆ దేశంలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవు. అందుకే పుతిన్ ఎప్పటి నుంచో రష్యాను పాలిస్తున్నారు. భారతదేశం పూర్తిగా ప్రజాస్వామ్య దేశం. వివిధ జాతులు, మతాలతో కూడిన దేశం నుంచి ఒక వ్యక్తి తన జీవితంలో పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఓడిపోకుండా నేరుగా సీఎం గా అసెంబ్లీలో, ప్రధానమంత్రిగా పార్లమెంట్ లో అడుగుపెట్టి ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగారంటే అది మన దేశానికే గర్వకారణం. ఈ రోజు అలాంటి శక్తివంతమైన నాయకుడి చేతులు బీజేపీ ఉంది కాబట్టే బీజేపీ అన్ని ఎన్నికలలో గెలుస్తుంది. దానికి మీరు ఈవీఎం చోరీ, ఓటు చోరీ అని అంటే మీ అంత అజ్ఞానులు ఇంకెవరు ఉండరు.